గుడిలోకి రాకుండా ఆపే తంత్రం చేసిన గొలుసు తీసుకెళ్లి బంగారాజు మెడలో వెళ్ళు. మీ అడవుడు ఎక్కువైపోయింది పెళ్ళిలోనే. పెళ్లి కూతురు వచ్చింది. అక్కడ కూర్చో మామయ్య. నువ్వు కూర్చో కూర్చోలేడు, నువ్వు నిచ్చిడిపోతాడు. కూర్చో. రేపు నాగలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం, మీరందరూ రావాలి తప్పకుండా. పెళ్లి కొడుకుని చేస్తుంటే పెళ్లి కూతురు రావడం మా కాలంలో నేను ఎప్పుడు చూడలా. ముసలి పడిపోతానే. ఇదిగో అమ్మ. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ బంగారం. ఏంట్రా ఏంటిది? అంత తొందర ఎందుకు, సాయంత్రం తాపీగా చూసుకోవచ్చు. రేపే బంగారాజు గాడి పెళ్లి కాదు. రే బంగారాజు, గౌరీ పూజకి వెళ్తాం. హారతి టైం కన్నా వచ్చాయే. రావాలా మామయ్య? నువ్వేమిదిరా బాబు, రాకపోతే ఎలాగా? మళ్ళీ వస్తాడో లేదో. ఇక అది అని దగ్గర నుంచి తీసుకురావాలి. వచ్చేయాలి. బంగారం, వీళ్ళతో గుడికి వెళ్తున్నాను, నువ్వు రా. నేను మనోడితో ఉంటా, నువ్వు వెళ్ళు. అలాగే. ఇప్పటి వరకు అంతా మనం అనుకున్నట్టే జరిగింది. గోదాట్లో కలిపేయండి రా. ఇప్పుడు వచ్చి నా కూతురు ఆ బంగారాజు గడి ప్రేమించానంటుంది. రెండో కంటికి తెలియకుండా ఆ బంగారాజు గడి చంపేస్తాను. బావా, వాడు ప్రేమించాడని తెలిసిన వెంటనే వేసేస్తే ఊళ్ళో అనుమానం వస్తుంది. ముందు పెళ్లి కొప్పుకో. పెళ్లి పనులు మొదలయ్యాక వేసేద్దాం. అప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు. ఆ చిన్న బంగారాజు చనిపోయే వరకు మనం అనుకున్నట్టే జరగాలి. బంగారాజు, బంగారాజు, ఏంటి ఏమైంది? ఆడిని చూడు. వాడిని వదలొద్దు. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఊరు చివర ఉన్న నీ ఇంటి దగ్గర కానీ స్వయంగా నేనే తీసుకొస్తే ఏం పీకేవు? చివరికి నేనే ఆపాల్సి వచ్చింది. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని కొబ్బరి తోటలోకి పంపిస్తే కొట్టించుకుంటూ గుడి దాకా వచ్చావు. అప్పుడు నేనే కాపాడా. మూసుకుని చెప్పింది చెయ్యి. రమేష్ గడ నమ్మలేకపోతున్నాను బంగారం. బావా, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. పక్కాగా అనుకున్నట్టు చెయ్యి. పెద్ద బంగారాజు ఆత్మ మళ్ళీ వచ్చిందని నేను నీకు చెప్పాను. నేనింతకాలం అనుభవించిన బాధ ఆ వంశం కూడా అనుభవించాలి. ఆ ఆత్మ చూస్తుండగానే వాడి మనోడిని కసి తీరచ్చు. నా తండ్రిని తాతని చంపిన వాడి మీద పగ అప్పుడు చల్లారుతుంది. ఇంతకాలం నేను ఆడి వంశం నాశనం కోసం ఎంత రగిలిపోయానో ఆ బంగారు రాజు గాడికి అర్థం కావాలంటే చిన్న బంగారు రాజు గాడు చావాలి. నా కొడుకు నీ అల్లుడు కావాలి. గుడిలో నిధి నీది, పగ నాది.
పెళ్లి కొడుకు కానీ హారతి టైంకి తీసుకురమ్మని ఆదికి చెప్పాను. ఎలాగైనా వెళ్ళి కాపాడు బంగారం. చేసిన ఉంగరం. ఇది చిన్న బంగారాజు వేలికుంటే ఆత్మవాడి లోపలికి వెళ్ళలేదు. ఇది ఎవరిచ్చిన అనుమానం వస్తుంది. నీ కూతురు చేతికిచ్చి వాడి వేలికి తొడిగించు. ఆపండి. చచ్చిపోతాడు, ఏదో ఒకటి చేయకపోయారు. ఆపండి రా. రే వద్దురా. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు? దీనికోసమా తరతరాలుగా నీకు సేవ చేస్తున్నావు? దీనికోసమా నీకు కాపలా కాస్తున్నావు? బ్రతికున్నప్పుడు నా భర్తను చంపి నరకం చూపించావు. చచ్చాక నా కళ్ళ ముందే నా మనోడిని చంపుతూ నరకం చూపిస్తున్నావు. మా ఏడుపులో నీకు మంత్రాల్లా వినపడుతున్నాయా? కొట్టకండి రా, చచ్చిపోతాడు రా. ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? రాయిలో ఉన్నావా? రాయిలో ఉన్నావా? అసలు ఉన్నావా నువ్వు? ఆపండి రా. వద్దురా, వాడిని వదిలేరా. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు నాకు తెలుస్తుంది. ఈ బంగారాజు బయటికి రారా. బయటికి రారా. రే బంగారాజు, బయటికి రా. బంగారాజు రా. చూడు, నీ మనోడు నా కాళ్ళ కిందున్నాడు. చూడు చూడు. రే ఏం చేయొద్దురా, వదిలేరా. సంపత్ ఏం చేయొద్దురా వాడిని. రే చిన్న పిల్లోడ్రా, ఏం చేయొద్దురా. రే వదిలేరా, చచ్చిపోతాడ్రా. నా కొడుకు వచ్చాడురా. రాము, తలకి దెబ్బేంట్రా? ఏం లేదు మామయ్య. ఏమైంది? ఏంట్రా? ఏం కాలేదు మామయ్య, చిన్న గొడవ అంతే. ఏం బంగారం, వాడిని వదలొద్దు. కాలేదు మామయ్య. ఇంకా డ్రామానేంటిరా? నా మనవడి జోలికి వస్తారా మీరు? చంపేస్తాను, చంపేస్తాను, నిన్ను వదలను. వదలండి. తెలీదు. వద్దు, నా మాట వినండి. వదలండి నాన్న, వదలండి. వద్దు నాన్న. నాగలక్ష్మి నాన్న, నాగలక్ష్మి తనకు తెలిస్తే బాధపడుతుందన్నా. బంగారాజు,
నాగలక్ష్మి ఏమైంది? నాకేం కాలేదు. ఈ గొడవ చిన్న ఏంటి? గొడవ అంతే. ఏం కంగారు పడకు. ఆ? ఏం కాలేదు. కంగారు పడకు. కాలేదుగా. నాన్న నాన్న ఏమైంది నాన్న? నాన్న బంగారాజు ఏం కాలేదుగా నాన్న? వాట్ హ్యాపెన్ టు యు? ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు. మీరు కంగారు పడకండి. ఐఎమ్ ఓకే. అవును, మీరేంటి నాన్న ఇక్కడ? నా కోడలు తండ్రిగా నా బాధ్యత గుర్తు చేసింది, అందుకనే వచ్చేసాను. యూర్ ఓకే? యు ఎవ్రీథింగ్ ఓకే? సతమ్మ నిజమేనా? నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావేంటి సతమ్మ? ఎంత ఏడ్చానో తెలుసా? వెళ్ళమాకండి సతమ్మ, ఇక్కడే ఉండిపోండి. రే, ఎవరెక్కడ ఉండాలో ఆయన నిర్ణయిస్తారు. మనం ఇక్కడ ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. నానా ఏరా, లైఫ్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం, మీరు ఎదురుగా ఉంటే చాలా ధైర్యంగా ఉంది నాన్న. ఇప్పుడు ఈ ధైర్యం నీ కొడుకు ఎప్పుడైనా ఇచ్చావా? పెద్దోడివి నీకే ఇలా ఉంటే పసివాడు, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? మేము వెళ్ళిపోతున్నాం రా బంగారం. ఇప్పుడు మేము వెళ్ళిపోతే మమ్మల్ని మీరు ఎప్పుడు చూడలేరు, మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేము. జాగ్రత్తగా ఉండండి రా. ఒరే మనోడా, బంగారాజు మనవడు చిన్న బంగారాజు అంటే ఎలా ఉండాలి? ఊరికి దన్నులా ఉండాలిరా. ఎవరికైనా కష్టం వస్తే బంగారాజు కావాలనిపించాలి, ఎవరికైనా ఆనందం వస్తే బంగారాజు రావాలనిపించాలి. ఊరంతా నిన్ను ప్రేమించాలిరా. అలా ఉంటానని మాటివ్వు.